హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 100 రూపీస్తో డే అంతా సర్వైవ్ చేయాలన్నమాట యాజ్ అ కాలేజ్ స్టూడెంట్. సో చూద్దాం ఈ 100 రూపీస్తో మనం ఈరోజు రోజంతా సర్వైవ్ చేస్తామో లేదో అండ్ ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తామో అని చెప్పి. సో ఇప్పుడు మా అమ్మ మా కోసం టిఫిన్లు పడుతుంది అనమాట. మేము కాలేజీలో తింటామని చెప్పి, కానీ మేము కాలేజీలో ఏదో తినలే అమ్మా. నేను తినా కాలేజీలో మా దోస్తులకి ఇచ్చేస్తాను. ఏం తెలుసా, నేను బయట టిఫిన్ తింటాను పైసలు ఇస్తే. ఇగో ఈడొక మధ్యలో వెళ్ళింది. చెప్పమ్మా, ఇస్తావా లేదా పైసలు? వాడు పెంకతోడు కాలిపోయింది. ఆ పెంక కాలిపోతుంది, వదిలేసి. ఒక్కటే 5 నిమిషాలు. ఇట్లా ఒక దోశ కోసం అనమాట. వేసాడు, తినేసి అంటే తినేసి పోతలేడు. పెద్ద పందిగాడు మా ఇంట్లో ఏ చెప్పింది లేదంటే లెట్స్ గో టు కాలేజ్. ఇప్పుడు నేను కాలేజ్కి పోతున్నాను అనమాట. మా అమ్మ ఏమో డ్యూటీకి పోతుంది. ఇద్దరం నడుచుకుంటూ పోతున్నాం. పాటలు ఏంటావా అమ్మ? పాటలు మా అమ్మ చాలా పాతకాలపు మనిషి అనమాట. టీవీ చూడదు, పాటలు వినదు, ఎప్పుడు పనే. మమ్మల్ని ఇక్కడ దిక్కదు. వాడు మా దోస్తాడు ఒకటి పోతుంది ముంగల చూపిస్తా. వాడు దోస్తాడు ఆడు థర్డ్ ఇయర్, నేను సెకండ్ ఇయర్. ఆడు ఏ కాలేజ్ నాకు తెలియదు, నేనే కాలేజ్ అని తెలియదు. కానీ దోస్ అట్లుంటది బాయ్స్ తోని. ఏ కాలేజ్ నువ్వు? ఏదో ఐఎంసి అంట. నేనే కాలేజ్. అట్లా బూతులు మాట్లాడద్దు, చిన్నపిల్లలు చూస్తారు. అబ్బా నువ్వు పోయి. సో మనం చాలా డీసెంట్. ఈ నా కొడుకు వాళ్ళని చెడిపోయినా. నేను తెల్లవస్తలే. చూడాలి అట్లుంటది మన కలర్, అందుకని కర్ర వస్తున్నావు. ఎప్పుడు వస్తున్నా తెల్ల. వీడు ఫైనల్ ఇయర్ అంట. ఫైనల్ ఇయర్ నేను సెకండ్ ఇయర్. నేను ఇన్స్పిరేషన్ తీసుకునే నేను జీవితం సంగ నాకు ఇచ్చుకున్నా. 10 బ్యాక్లాగ్లు ఉన్నాయి ఫైనల్ ఇయర్ అని. 10 బ్యాక్లాగ్లు నాయి ఒకటి ఉంది సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ లో ఒకటి పడ్డది, లిస్ట్ పెట్టేసిండే వాడు. నేనే పెట్టినా, నేనే పెట్టినా. తీసేస్తా నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ లో తీసేస్తా అన్ని. ఈ వేయడానికి ఇంకా 2-3 బ్లాగ్లలో వాడి ఈ 3 సంవత్సరాల డిగ్రీ కాస్త 4 సంవత్సరాలు అయిపోవాలని కోరుకోండి. ఒకటే వద్దు, అయిపోతుంది ఈ సంవత్సరంలో. ఇప్పుడు ఇంకా మరి ఇంకా 4-5 సప్లీలు వాడాలంటే కింద బ్లూ హార్ట్ కమెంట్ చేయరు. లే పాస్ అయ్యి క్లియర్ కావాలంటే రెడ్ హార్ట్ కమెంట్ చేయరు. అందరు బ్లూ హార్ట్ కమెంట్ చేయరు. సో గైస్, మేము కాలేజ్కి వచ్చినాం. ఇగో ఇంక క్లాస్ దొరకలేదంట. మా నల్లికుంటాడు. ఇగో ఫస్ట్ టైం నేను కాలేజ్ రాగానే ఫోన్ చేసిండు. సో మీ ఒపీనియన్ ఏందో చెప్పు. తిరుగు మన క్లాస్ మన కాలేజ్ తిరుగుతున్నాం గైస్. మోడల్ చిన్న బ్లాగ్ అనమాట, టెలిఫోన్ ఉంటాయి. ఎడిటర్స్ మాత్రం చూడాలి. నిజంగా వీడియో యూట్యూబ్ లో పెడతాను. అట్లా గలీజ్ మాట మాట్లాడదు. నో ఓన్లీ బిలో 18. నో బూతుల్ ఫర్ మీ. మీరు చాలా ఏం తెస్తా. 100 రూపాయలు రోజంతా గడపాలి. 100 రూపాయలు రోజంతా గడపాలి. నేను ఆల్రెడీ 10 రూపాయలు అయిపోయింది. ఇంకా 90 రూపాయలు. సో గైస్, అందరికి క్లాస్ లో రాగానే మేడం అన్నది ఫస్ట్ ఇయర్ అని, ఎందుకని ఐడి కార్డ్ పెట్టుకున్నాను. బాగుండదు, అందుకని ఐడి కార్డ్ పెట్టుకున్నా. మూసుకొని వచ్చి కూర్చున్నాం. నా బ్యాగ్ లో నా బ్యాగ్ ఇడ పెడితే ఆయన మొత్తం పుల్లు దొరుకుతాయి అనమాట. గిఫ్ట్ ఇవ్వడం ఒకసారి, అది నా బ్యాగ్ కాదు కాబట్టి మా దాంట్లో నల్లికుంటాను చూపిస్తావు. ఇవి అనిపిస్తుంది. వీడు చేదిరా ఇప్పుడు మేము చాయ్ తాగడానికి పోతాం. 100 రూపాయలు ఛాలెంజ్ అని చెప్తున్నాం కదా. మా కాలేజ్కి ఎంత మంది వచ్చారో చూడరు. ఒకటి ఆడ, ఇంకో ఫార్చునర్, ఆడ ఇంకొకటి ఏదో క్యారీగా అనుకుంటుంది. ఇయ్యానా అన్ని గవర్నమెంట్ బండ్లే గాయస్. మేము క్లాస్ లో తిరుగుతాం, రోజు తిరుగుతాం. ఇవాళ కూర్చోబెట్టి మరి క్లాస్ చెప్తున్నాం. ఇప్పుడు మేము చాయ్ తీసుకోం. పాలు, 2 బిస్కెట్లు. ఇవికి ఎంత అవుతుందో ప్యాకెట్ కదా అది. సారీ టోస్. ఇప్పుడు మేము చాయ్ తాగుతున్నాం. చాయ్ తాగడానికి రాదు, నాలుగే కాలిపోయింది. ఒక చాయ్ కి, ఒక పాలకి, 2 టోస్ట్ బిస్కెట్లకి 30 రూపాయలు అయినాయి. మా వాడు నమ్ముతలేడు. సో ఇప్పుడు మళ్ళా మనం కాలేజ్ పోవాలి. క్లాస్ ఉంది మాకు, ఫైనాన్స్ క్లాస్. సరేనా?
మేము ఇప్పుడు క్లాస్ పోతాం. క్లాస్ అయిపోయాక కలుస్తాం. బాయ్. సో గైస్ ఇప్పుడైతే మా క్లాస్ అయిపోయింది అనమాట. ఇగో మనకి ఆకలి అవుతుందని చెప్పి స్టేటస్ పట్టుకొచ్చింది. ఇప్పుడు మీరు కాలేజ్ ఎంత కూర్చొని తింటున్నాం. ఇది క్లాస్ మా కాలేజ్ అన్నమాట. ఇది బ్యాగ్, అది క్యాంటీన్. సారీ యువర్ వర్డ్స్ మ్యాన్. చిన్నపిల్లలు मैं गाली भी नहीं देख सकता तो ఫ్యామిలీ देख रही है. తిన్న తర్వాత మేము మాట్లాడతాం. ఓకే, కాలేజ్ లాగా వచ్చినాక ప్లేట్ లేకపోతే ఇదే బాధ మాది. రోజు ఎప్పుడు మేము టిఫిన్ తెచ్చుకోము, బయటకు వెళ్ళి తెచ్చుకున్నాం. ఇప్పుడు అమాసప్పున్నాం ఒకసారి స్టాప్ పెట్టాను కొడతా. స్నాప్లు గిఫ్ట్లు పెట్టాం, మేము తినేటప్పుడు పెట్టాం. ఎందుకంటే జస్ట్ వీడియో కాబట్టి, ఛాలెంజ్ ఉంది కాబట్టి పెడుతున్నాం అంతే. ఎవడు స్నాప్లు గిఫ్ట్లు పెట్టకూరు ఫ్రెండ్స్, దిష్టి కలుగుతుంది, అనవసరంగా గలీజ్ ఉంటది. తిన్నాం, అయిపోయింది అంట. అయిపోయింది. ఈయన మా అనిల్ బాయ్ అనమాట, 3rd year. ఐడి కార్డు ఉండదు, ఏముండదు. నాకు కూడా ఉండదు అనుకో, ఎందుకంటే 2nd year కాబట్టి. వెళ్ళిపోతుడు దావత్ ఏమన్నా ఏమంటే దావత్ ఇయ్యాడు. అక్కడ తిప్పు. ఆయన శివన్న, హాయ్ అన్న. శివన్న आतुम पर बात शिवन्ना इस्माइल भाई बोलते हैं उसको. चारमीनार में 30 साल से इधर ही है, मगर हिंदी नहीं आती उसको, लाइक मी. मेरे को थोड़ा थोड़ा వస్తుంది. నేర్చుకోరు, హిందీ నేర్చుకోరు, ఇంగ్లీష్ నేర్చుకోరు, పనికొస్తారు ఫ్యూచర్. ఇవాళ కిందే ఇంకో సీన్ అయితే మళ్ళా కలుస్తాం. సో గైస్ మేము కాలేజ్కి వచ్చి ఇప్పటికి 6 గంటలు అవుతుంది. ఈ కార్లు ఇంకా పోతలేవు. కాలేజ్ లో వచ్చిరని చెప్పిన కదా ఫ్రెండ్స్, ఇగో ఈ సార్ వాళ్ళే అనమాట. ఇలా సో గైస్ ఇప్పుడు నేనైతే డ్యూటీ స్పాట్ రీచ్ అయిపోయాను అనమాట. సో డ్యూటీ అయిపోయాక కలుద్దాం. ఈ రోజు మనం చేసిన ఛాలెంజ్ లో నా దగ్గర రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. సో ఇది సిచ్యువేషన్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకు 100 రూపీస్ నీడ్ ఉంటుందో లేదంటే 100 కి మించి ఉంటుందో, ఎందుకంటే చెప్పలేం. వాట్ ద సిచ్యువేషన్ మే హ్యాపెన్స్ అండ్ వాట్ ద డెస్టినీ ప్లాన్. కొన్ని సార్లు కాలేజ్ స్టూడెంట్ 100 రూపీస్ చాలా అనిపిస్తుంది. కొన్ని సార్లు లైక్ అది ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది, బాగుండు అనిపిస్తుంది. అంటే కాలేజ్ లో ఫ్రెండ్స్ ఉంటారు, అన్ని చిన్న థింగ్స్ టిఫిన్ చేయడం, వెళ్ళడం అలా ఉంటుంది అనమాట. సో నేనైతే 100 రూపీస్ తో ఈరోజు డే అంతా సర్వైవ్ చేశాను. అండ్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.